హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో కేవలం 5 నిమిషాల్లో చాలా చాలా హెల్తీ అయిన నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే స్వీట్ షాప్ స్టైల్‌నే మించిపోయే ఒక ఈజీ అయిన, హెల్తీ అయిన స్వీట్ రెసిపీ చూయించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఎటువంటి కొలతలు లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ నోట్లో పెడితేనే వెన్నలా కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇప్పుడైతే మా రెసిపీలోకి వెళ్ళిపోతాం. లాస్ట్ స్వీట్ రెసిపీ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా థ్యాంక్ యూ అండి. తప్పకుండా ఇలాంటి స్వీట్ రెసిపీస్ చాలా తక్కువ టైంలో అండ్ హెల్తీగా రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే నేను ఒక కప్ అంతా బొరుగులు తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని చూడండి, మన ఇంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, లేదా కొన్ని రోజులు వాడకుండా అలాగే పెట్టేస్తూ ఉంటాము. అవైతే గాలి వెళ్ళడం వల్ల అవి ఒకలాగా అయిపోతూ ఉంటుంది. మెత్తగా అయిపోతూ ఉంటుంది. అసలందులో క్రిస్పీనెస్ ఉండదనమాట. ఈ విధంగా తయారు చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చనమాట స్వీట్ అయితే. ఈ విధంగా నేను ఒక జార్ తీసుకొని 2 కప్పులంతా బొరుగులైతే యాడ్ చేస్తున్నానండి. చూడండి, యాడ్ చేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్‌లో అయితే యాడ్ చేసుకోండి. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత పౌడర్ అయితే ఈ విధంగా ఉండాలండి. ఎక్ ఎక్కువగా బరగ్గా లేకుండా ఈ విధంగా ఈవెన్‌గా ఒక పౌడర్ కన్సిస్టెన్సీలో ఉండాలనమాట. అచ్చం గోధుమ పిండి, మైదా పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలండి. అప్పుడు మనం చేసే స్వీట్ అనేది చాలా టేస్టీగా అండ్ మెత్తగా ఉంటుందనమాట. నోట్లో పెడితేనే వెన్నలా కరిగిపోతుంది. అలా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా నేను ఒక పాన్ పెట్టుకొని ఇక్కడైతే ఒక కప్పులో పాలైతే యాడ్ చేస్తున్నానండి. మనం బొరుగులు తీసుకున్నాం కదండీ! సేమ్ కప్‌లోనే ఒక కప్ అంతా పాలైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను కాల్ కప్ అంతా బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అదే అండి, నాటు బెల్లం చాలా ప్యూర్‌గా ఉంటుంది. అండ్ చాలా చాలా హెల్తీ అన్నమాట. బెల్లం కంటే మీరు నాటు బెల్లం ప్లేస్‌లో నార్మల్ బెల్లమైనా కానీ, షుగర్ గానీ యూజ్ చేసుకోవచ్చు. మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నాటు బెల్లం యూజ్ చేయండి. తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా దంచుకున్న బాదం పలుకులు, 2 స్పూన్లంతా నెయ్యయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఎటువంటి పాకమైతే పట్టకుండా ఈ విధంగా మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకొని 5 నిమిషాలైతే వేడి చేసుకోండి. పాకమైతే చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. ఎటువంటి పాకమైతే పట్టే అవసరం లేదు. ఈ విధంగా అంతా మనం హీట్ చేసుకున్న తర్వాత సిరప్ అయితే ఇక్కడ చూడండి, నేనైతే ముందుగానే ఈ విధంగా మనం పౌడర్ అయితే సిద్ధం చేసుకున్నాం కదండీ! బొరుగుల పౌడర్ అయితే ఇప్పుడైతే కొద్ది కొద్దిగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసి కలుపుకుంటూ ఈ విధంగా తిప్పుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అయితే అస్సలు పెట్టకండి. అండ్ ఆఫ్ చేయడమే మంచిదనమాట. ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎక్కువైతే చాలా గట్టిగా అయిపోతుంది. కొద్ది కొద్దిగా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసి ఈ విధంగా మనం చూసుకోవాలండి. మెత్తగా తయారు చేసుకోవాలనమాట. ఖచ్చితంగా గట్టిగా అంటే ఉండలుగా పడుతుందండి. మనం ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా బాగా రిలీఫ్ చేసుకోవాలి. ఉండలైతే చాలా ఈజీగా ఇలా కలుపుకుంటూ బాగా స్మాష్ చేసుకుంటూ స్వీట్ అయితే ఒక స్మూత్ కన్సిస్టెన్సీకొస్తుందండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికైతే స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చనమాట. అదే ఫ్లేమ్‌లో పెట్టినట్లయితే అది ఖచ్చితంగా ఉండలైతే ఇంకా గట్టిగా కడుతుందండి. అంతే కాకుండా స్వీట్ కూడా మెత్తగా లేకుండా చాలా హార్డ్‌గా ఉంటుంది. చూడండి, ఒక స్వీట్ అయితే చాలా మెత్తగా తయారైంది. ఇప్పుడు ఇందులో ఎక్స్‌ట్రాగా 2 స్పూన్లంతా నెయ్యయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినట్లయితే చాలా ఇంకా కమ్మగా ఉంటుందండి. అండ్ మెత్తగా కూడా ఉంటుందనమాట. ఈ విధంగా ఇంకొకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మనం ఆరనించుకోవాలి. చూడండి, ఒక చిన్న ప్లేట్ తీసుకొని పైనైతే ఘీ లేదా ఆయిల్ అయితే ఈ విధంగా అప్లై చేసి ప్లేట్ అయితే సిద్ధం చేసుకోవాలండి. సిద్ధం చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! స్వీట్‌ని కడాయి నుంచి ఈ విధంగా ప్లేట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఘీ అయితే అప్లై చేసి. చూడండి, ఇక్కడైతే నేను స్వీట్‌నయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మనం ఒక షేప్‌లోగా కట్ చేసుకుంటే చాలా బావుంటుంది. అందరికి ఈవెన్‌గా సరిపోతుంది. అంతే కాకుండా అండ్ ఒక టేస్ట్ కూడా బావుంటుందనమాట. ఆరిన తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ లేదా స్క్వేర్ టైప్‌లో, బాక్స్ టైప్‌లో మీరు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక నైఫ్ లేదా ఇలాంటి స్పాచులా తీసుకొని ఈ విధంగా ఈవెన్‌గా బాగా ఒక బాక్స్ టైపే చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనైతే ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేయండి. ఒక పర్ఫెక్ట్ అయిన స్వీట్ కన్సిస్టెన్సీకొస్తుందనమాట. మీరు అలాగే లాగించేయొచ్చండి. అదైతే ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా చేసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ కొత్తగా ఉంటుందనమాట. ఇప్పుడైతే దివాళీ వస్తుంది కాబట్టి ఈ విధంగా తయారు చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఒకటి కూడా మిగల్చకుండా ఈ విధంగా హెల్తీగా చేసేయండి. బాగా స్పాచులాతో అంతా మనం స్క్వేర్ టైప్‌లో చేసుకున్న తర్వాత
ఫ్రిడ్జ్‌లో అయితే 5 మినిట్స్ అయితే ఉంచుకున్నానండి. బాగా చల్లగా అయిన తర్వాత చాలా బాగా ఉంటుందనమాట స్వీట్ అయితే. అంతే అండి. చాలా సింపుల్‌గా కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి. దీపావళే కాదండి, ఏ పండగకైనా మంచి కాంబినేషన్ అయిన ఒక స్వీట్ రెసిపీ అన్నమాట. ఎప్పుడు గులాబ్ జామున్స్ లేదా బాదుషా లేదా జాంగ్రీ అలా కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి. అది కూడా హెల్తీగా కేవలం బొరుగులు మరియు బెల్లంతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. మరియు ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.